యెజబెలు ప్రభావం వల్ల ఆహాబు ఇంతకు ముందు ఎవ్వరూ చేయని ఒక పెద్ద తప్పు చేశాడు. బయలు కొరకు ఆలయాలు, బలిపీఠాలు నిర్మించాడు. ప్రజలను విగ్రహారాధన చేయడానికి ఆహాబు కూడా ప్రేరేపించాడు. యెజబెలు ప్రభావంతో ఆహాబు యెహోవాను పూర్తిగా వదిలిపెట్టాడు. అతడు బయలు కొరకు ఆలయాలు, బలిపీఠాలను కట్టించాడు. ఇశ్రాయేలు ప్రజలు ఒకప్పుడు దేవునికి నమ్మకంగా ఉండేవారు. ఇప్పుడు మోసపోయి వారు కూడా బయలును ఆరాధించసాగారు. ఆహాబు పూర్తిగా మారిపోయాడు. యెజబెలు ప్రభావం అతన్ని పూర్తిగా బంధించేసింది. కానీ యెజబెలుకు ఇది సరిపోలేదు. ఆమె నిజమైన దేవుడైన యెహోవాకు ఆరాధన చేయడం, పూర్తిగా నాశనం కావాలని కోరుకుంది. అందుకే ఆమె ప్రవక్తలను హింసించడానికి, హత్య చేయించడానికి కూడా ఆజ్ఞ ఇచ్చింది. ఇప్పుడు యెహోవా ప్రవక్తలు యెజబెలు మరియు ఆహాబు చేసే క్రియలను చూసి వారి మధ్య నుండి పారిపోయి గుహలో దాక్కున్నారు.